తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. ఆ పార్టీలో ఎవరో పెదవ దాటి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడరు. అధినాయకత్వం నిర్ణయమే శిరోధార్యమని అంటారు. కానీ ఇటీవల కాలంలో పార్టీలో నేతల ధోరణి మారుతోంది. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారు, పార్టీ వల్ల ప్రయోజనాలు పొందిన వారు, పార్టీ విధానాలు పూర్తిగా తెలిసిన వారే ఇప్పుడు వీధిన పడుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే పెద్దలకే ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయి కాబట్టి అంటున్నారు. వారి కాళ్ల కింద నీళ్లు చేరాయని కూడా చెబుతున్నారు. సీనియర్లుగా దశాబ్దాల పాటు తన నియోజకవర్గాలను, ప్రాంతాలను శాసించి మంత్రులుగా పనిచేసిన వారే ఈరోజు కేవలం సాధారణ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వచ్చాక సీనియర్లు అంతా మంత్రి పదవుల కోసం చాలా ఆశగా చూశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే చాలా మంది సీనియర్లు ఈసారి గెలవగా వారిలో కొందరు గతంలో మంత్రులుగా చేసిన వారి ఆనవాయితీ ప్రకారం అమాత్య కుర్చీ ఈసారి కూడా తమకే దక్కుతుందని ధీమా పడిన వారు ఉన్నారు. ఇక జీవిత కాలంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయామన్న ఆవేదనతో ఉన్నవారు టీడీపీలో కనిపిస్తారు. వీరంతా కూడా కూటమి మంత్రులం తామేనని ఆశపడ్డారు. కానీ జరిగింది వేరు. జూనియర్లకు అందలం ఎక్కించారు, సీనియర్లను అలా పక్కనుంచేశారు. ఉత్తరాంధ్రలో 3 ఉమ్మడి జిల్లాలలో శ్రీకాకుళం జిల్లాకు 2, విజయనగరం జిల్లాకు 2 మంత్రి పదవులు ఇచ్చిన అధినాయకత్వం విశాఖ జిల్లాకు మాత్రం ఒక్కటే ఇచ్చింది. నామినేటెడ్ పదవులైనా తమ వారికి దక్కలేదన్న ఆవేదన ఎటూ ఉంది. ఇలా ఏడాది కాలంగా తమలో దాచిపెట్టుకున్న అసంతృప్తిని కాస్త సీనియర్ నాయకుడు మినీ మహానాడు వేదికగా బయటపెట్టేసుకున్నారు. 25 ఏళ్ల క్రితం మంత్రి పదవిని చేపట్టిన సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి 2014 నుంచి 2019 మధ్యలో కూడా అన్యాయం జరిగింది. ఆయనకు మంత్రి పదవి ఆనాడు దక్కలేదు. అయితే టీటీడీ బోర్డు మెంబర్గా గతంలో అవకాశం ఇవ్వగా ఈసారి అది కూడా లేదు. దాంతోపాటు ఆయన సొంత నియోజకవర్గం పెందుర్తి నుంచి మాడుగులకు చివరి నిమిషంలో బదిలీ చేశారు. అయినా తాతల నాటి బంధుత్వాలు కలుపుకొని మరీ బండారు అక్కడ స్థానికుణ్ణి అనిపించుకొని గెలిచారు. ఆయన తాజాగా మినీ మహానాడులో మాట్లాడుతూ ఏడాదిగా తమ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేకపోయామని, ప్రజల వద్దకు వెళ్లాలంటే అదోలా ఉందని కూడా చెప్పేశారు. నిధుల విషయంలో వివక్ష చూపిస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇవన్నీ కూడా ఆయన సొంత ప్రభుత్వం మీదనే చేసిన విమర్శలుగా చూస్తున్నారు. అలాగే మరో సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అయితే మినీ మహానాడు సాక్షిగా అధికారులలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని నిందించారు. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని వాపోయారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని, కనీసం కుమారుడికి ఏ నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదన్న ఆవేదన కూడా ఆయనలో ఉంది. ఈ ఇద్దరికంటే ముందు భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా సందర్భానుసారం ప్రభుత్వం తీరు మీద పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మధ్యన ఆయన విశాఖ నుంచి విజయవాడకు నేరుగా విమాన సేవలు లేవని సామాజిక మాధ్యమాలలోనే పోస్టు చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు తరచూ అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన అసంతృప్తిని అలా చెబుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నా ఇదే తీరుగా ఉంది. మాజీ మంత్రి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తండ్రి అయిన గౌతు శివాజీ కూడా జిల్లాలో పాలన మీద కాస్త పెదవి విరిచే విధంగానే మాట్లాడారు. అభివృద్ధి విషయంలో కూడా చర్చించేందుకు జిల్లా స్థాయి సమావేశాన్ని కూడా ఏడాది కాలంలో పార్టీ పరంగా పెట్టలేదని ఆయన అన్నారు. మరోవైపు మినీ మహానాడులో పలువురు నేతలు అసంతృప్తితోనే మాట్లాడారు. కనీసం నామినేటెడ్ పదవులైనా తమకు దక్కలేదన్న ఆవేదన వారిలో ఉంది. విజయనగరం జిల్లాలో జరిగిన మినీ మహానాడులో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావద్దని సీనియర్ నేత అశోక్ గజపతిరాజు చెప్పటం మీద చర్చ సాగుతోంది. టీడీపీ కంచుకోటగా జిల్లాను మారుస్తామని నాయకులు ఒకవైపు చెబుతుంటే మళ్ళీ ఈ సందేహాలు ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. ఇదే సమావేశంలో మాజీ మంత్రి కిమ్మిడి కళా వెంకట్రావు హాజరైనా పెద్దగా మాట్లాడకపోవడంతో అసంతృప్తి ఆయనలో కూడా గూడు కట్టుకుందా అన్న చర్చ సాగుతోంది.